బృహస్పతి అని ఇంకో గ్రహం ఉంది. బుద్ధిని బృహస్పతి అంటుంటారు కదా, అట్లాగా బృహస్పతి అయితే గురుడు అని అంటారు ఆయన్ని. ఆ బృహస్పతి ఒక్కొక్క రాశిలోకి తిరగడానికి ఒక్కొక్క ఏడాది పడుతుంది. 12 రాశుల్లోకి తిరిగి వచ్చేటప్పుడు 12 ఏళ్ళు పడుతుంది. ఒక్కొక్క రాశిలోకి ఆయన ప్రవేశించినప్పుడు ఒక్కొక్క నది ప్రభావితం అవుతుంది అని అంటారు. అప్పుడు ఆ నదికి పుష్కర ఉత్సవాలు అని చేస్తారు. బృహస్పతి గారి యొక్క గమనాన్ని బట్టి చేసేది పుష్కరోత్సవాలు. సాధారణంగా మనందరికీ పరిచయం గోదావరి పుష్కరాలు బాగా మనం చూసుంటాం. సింహరాశిలోకి సూర్యుడు వస్తే, ఆ బృహస్పతి వస్తే అప్పుడు అది గోదావరి నదికి పుష్కరాలు అంటారు. కన్యారాశిలోకి బృహస్పతి ప్రవేశిస్తే అది కృష్ణా నదికి అని అంటారు. తులారాశిలోకి ప్రవేశిస్తే బృహస్పతి అది కావేరీ నదికి పుష్కరాలు అని అంటారు. ఒక్కొక్క నదికి ఒక్కొక్కసారి. అలాగే ఇప్పుడు ఈ ఏడాది ఆయన మిథున రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ప్రవేశించాడు ఆల్రెడీ మొన్న 15వ తారీఖు నాటి నుంచి. అలా ప్రవేశిస్తే సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి అని అంటారు.